దేవుని ప్రేమైన సియోను సంగమా, ఆన్లైన్లో వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు వాక్య ధ్యానంలో యోనా గురించి ధ్యానించాలని ఆశపడతా ఉన్నాను. అయితే ఈ పరిస్థితుల్లో, ఇప్పుడు మన అందరూ ఉన్న పరిస్థితిలో ఈ యోనా పరిస్థితి మనకి చాలా దగ్గరగా కనపడతా ఉన్నది. ఇప్పుడున్న ప్రపంచమంతయు కూడా ఈ మహమ్మారి వాళ్ళలో చిక్కుకున్న సమయంలో, ఈ మహమ్మారి సమస్యలో చిక్కుకున్న సమయంలో ఇది యోనా యొక్క సిచ్యువేషన్కి చాలా దగ్గరగా ఉన్నది. కాబట్టి ఆ విషయాన్ని దేవుని ధ్యానించాలని నేను ఆశపడతా ఉన్నాను. అయితే అది వాక్యంలోకి వెళ్తే యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం మనం చదువుకున్నట్లయితే, యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము అని దేవుడు యోనాకి సెలవిచ్చాడు. అయితే యోనాకి దేవుడు అలా సెలవిచ్చినప్పుడు యోనా ఏం చేయాలి? దేవుడి వాక్యను పట్టుకొని ఆ నినివే పట్టణానికి బయలుదేరి వెళ్ళవలసి ఉన్నది. కానీ అక్కడ యోనా ఏం చేస్తాడంటే, 3వ వచనంలో ఏమనుందంటే, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక వాడను చూచి ప్రయాణంనకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడి తర్షీషునకు పోటకు వాడ ఎక్కెను. ఇక్కడ 3వ వచనంలో ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే, యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోటకు వాడ ఎక్కెను అని ఉంది. అంటే అర్థం ఏంటంటే, ఈ రోజుల్లో అప్పుడు యోనా ఏం చేశాడంటే, దేవుడి పని వదిలిపెట్టి తనకి నచ్చిన ప్రదేశానికి వెళ్ళాలని ఆశపడి ఏం చేశాడంటే తర్షీషునకు పోవాడ ఎక్కాడు. అయితే ఆ పరిస్థితి ఏంటి? యెహోవా సన్నిధిలో నిలువక, అంటే దేవుని యొక్క ఆజ్ఞను మీరి, లేదా దేవుని యొక్క కమాండ్మెంట్, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా దేవుని చిత్తం నుంచి దూరంగా పారిపోతా ఉన్నాడు. సో అయితే అలాంటి పరిస్థితి ఈరోజు మన ప్రపంచంలో అనేక సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే దేవుని బిడ్డలుగా చెప్పుకునే ప్రతి బిడ్డ కూడా వారి వారి స్వార్థము చొప్పున, వారి వారి ఇష్టము చొప్పున వాళ్ళకి కావలసిన అంశాల్ని నెరవేర్చుకోవడానికి, లేదా వారికి కావలసిన ఆశలు నెరవేర్చుకోవడానికి ఈరోజు దేవునితో సంబంధం లేకుండా, లేదా దేవుని యొక్క చిత్తానికి సంబంధం లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారండి? తర్షీషు వైపు పారిపోతున్నారు. అంటే వారికి ఇష్టం నెరవేర్చుకోవడానికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నా చిత్తం నెరవేర్చమని ఇక్కడ దేవుడు యోనాకి చెప్తే, యోనా ఎలా చేశాడో దేవుని ప్రజలు కూడా దేవుని యొక్క పనిని మర్చిపోయి వారి చిత్తం చొప్పున వెళ్తూ ఉన్నారు. అయితే నేను ఈ సంఘాల్లో చాలా చోట్ల నేను తిరుగుతూ ఉంటాను కదా. ఈ గిడియన్స్ సంస్థ ద్వారా నేను తిరుగుతున్నప్పుడు నేను అనేక సంఘాల్లో నేను చూశాను ఏంటంటే, వారి స్వార్థం ఎంతవరకు వస్తుందంటే, సంఘములో కూడా వారు ఒకళ్ళు నేను గొప్ప అనే ఆ అంశంలోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉండడం నేను చూశాను. ఒకరోజు ఒక సంఘంలో నేను ఏం చూశానంటే, ప్రభు బల్ల సమయం వచ్చింది. ఆ సమయంలో పాస్టర్ గారు వాళ్ళని పిలుస్తూ ఉన్నారు, సంఘ పెద్దల్ని పిలుస్తున్నప్పుడు ఒక్కొక్కరు కూడా వారి పేరు పిలవగానే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు స్ట్రైట్గా ఆ యొక్క స్టేజ్ మీదకి వెళ్ళాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళని పిలవగానే వెంటనే లేచి వాళ్ళని ఎవరన్నా చూస్తున్నారో లేదో చూసుకుని అటు స్టేజ్ మీదకి వెళ్ళారు. అంతేకాదు, స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు పిలిచినందుకు వాళ్ళు గర్వంగా, అంటే ఆ పాస్టర్ గారు నన్ను ఈ పనికి నన్ను పిలిచారు కాబట్టి అనే గర్వం, అంటే ఒకలాంటి సెల్ఫిష్ మోటివ్
తోటి వాళ్ళు అక్కడ నిలబడడం జరిగింది దేవుని సన్నిధిలో, అది కూడా దేవుని సన్నిధిలో. అలాంటి సంఘాలు నేను చూశాను. అయితే అంటే అంటే నన్ను నేను హెచ్చించుకోవడం, లేదా నన్ను నేను చూపించుకోవడం, నా కోరిక నేను నెరవేర్చుకోవడం, నాకు నా ఆశను నేను నెరవేర్చుకోవడం అన్నది నేను చూశాను. అంతేకాదు అనేకమైన డెడ్ చర్చెస్ నేను చూడడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఏమని అర్థం, దీని అంతటికి కారణం ఏంటంటే మనుషుల యొక్క స్వార్థం. ఏ విధంగా అయితే తన స్వార్థం చొప్పున యోనా తర్షీషుకు వెళ్ళిపోతున్నాడో, అలాగే అనేక మంది దేవుని బిడ్డలు దేవుని సంఘంలో ఉండి కూడా వెళ్ళిపోతున్నారంటే దేవుని యెహోవా సన్నిధిలో నిలవక, యెహోవా సన్నిధిలో ఉండి కూడా, దేవుని సంఘంలో దేవుని పనిలో ఉండి కూడా ఆయన సన్నిధిని నిలవకంటే, ఆయన ఆశ్రయించక వారి యొక్క సొంత అభిలాష నెరవేర్చుకోవడానికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క సొంత ఆశలు నెరవేర్చుకుంటూ ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితిలో దేవునికి, ఇలాంటి పరిస్థితి చూసినప్పుడు దేవుడు అనేకమైన సంఘానికి దేవుడు అనేకమైన వార్నింగ్లు ఇచ్చాడు. అనేకమైన వాక్కుల ద్వారా, దేవుని బిడ్డల ద్వారా, ప్రజల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. అయినప్పటికీ ఎంత చెప్పినా కూడా వారి పరిస్థితి వారిదే. నేను సంపాదించుకుంటాను, నేను లోకంలో అది చేసుకుంటాను, ఇది చేసుకుంటాను అని వాళ్ళ ఆలోచన ఎప్పుడు కూడా దేవుణ్ణి అడిగిన పరిస్థితిని ఉండదు. అయితే ఇలాంటి పరిస్థితిలో ఏం జరిగిందంటే దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చి ఏం చేశారంటే, ఆ కోపాన్ని యోనా ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే, యోనా ఉన్న పరిస్థితిలో చూస్తే దేవునికి కోపం వచ్చింది. ఆ కోపం ఎలాగొచ్చిందంటే 4వ వచనం, 1వ అధ్యాయము 4వ వచనం, యోనా 1:4 ఏమనుందంటే, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి ఓడ చిలకను చేటికి అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి అని ఉంది. అంటే యాక్చువల్గా ఇలాగా దేవునికి కోపం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇతను నా బిడ్డ అయి ఉండి కూడా నా యొక్క సన్నిధి నుంచి పారిపోతున్నాడు, నా చిత్తానికి దూరంగా పారిపోతున్నాడు, ఇతన్ని నేను తిరిగి ఉపయోగించుకోవాలి, తిరిగి నేను తీసుకురావాలన్న ఉద్దేశంతో ఏం చేశాడంటే, దేవుని యొక్క కోపం చాలా పెద్దది కదండి, గొప్పది దేవుని యొక్క కోపం. అయితే ఆ కోపము ఇక్కడ రగిలినప్పుడు ఏం జరిగిందంటే, పెద్ద గాలి పుట్టించాడు, సముద్రం మీద పెద్ద గాలి పుట్టించాడు. పెద్ద గాలి పుట్టించినప్పుడు తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను అన్నది. అయితే అప్పుడు ఏం చేశారు, నావికులు భయపడి ప్రతివాడు తన దేవతను ప్రార్థించాడు, ఓడ చిలకని చేటికి అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి అన్నది. అంటే ఇక్కడ చూడండి, ఈ తప్పెవరిది? యోనాది. యోనా ఏం చేశాడు, దేవుని సరి నుంచి పారిపోతున్నాడు. కానీ ఆ బాధ ఎవరు అనిపిస్తున్నారు, ఆ నష్టం ఎవరు భరిస్తున్నారు అంటే ఆ యొక్క ఓడలోని ప్రజలు, ఆ యొక్క వాడి యొక్క సరుకులు పారవేయవలసిన పరిస్థితి వస్తుందంటే ఆ నష్టం అంటే వీళ్ళు ఎవరి వల్ల నష్టపోతున్నారంటే ఒక దేవుని బిడ్డ వల్ల ఈ అన్నిలు నష్టపోతా ఉన్నారు. అయితే ఇక్కడ యోనా అనే దేవుని బిడ్డ ద్వారా వీళ్ళకి ఆ పరిస్థితి రావడం జరిగింది. ఎప్పుడైతే వారు సరుకులు బయటికి పడేస్తూ ఉన్నారు, వారు నష్టపోవడానికైనా సిద్ధపడుతున్నారు. అయితే అక్కడ ఉన్న పరిస్థితి ఎలాంటి పరిస్థితి దేవుడు క్రియేట్ చేసాడంటే, ఇక ప్రాణం కాపాడుకుంటే చాలు, ప్రాణం ఉంటే చాలు అంటే చాలామంది అంటారు కదా, బతుకుంటే బలిసాకు తినొచ్చు, బతకొచ్చు అని అంటారు కదా. అలాగా మన ప్రాణం ఉంటే చాలు, ఈ సరుకులతో పని లేదు, మనం బతికుంటే చాలు అన్న పరిస్థితికి ఆ యొక్క ఓడలోని వాళ్ళందరూ రావడం జరిగింది. అయితే అదే పరిస్థితి ఇప్పుడు మన జీవితంలో కూడా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మీరందరూ ఒక జ్ఞాపకం చేసుకోండి, ప్రపంచం అంతా ఈ మహమ్మారి పరిస్థితి ప్రాబ్లంలో చిక్కుకున్నది, మహమ్మారి సమస్యలో చిక్కుకున్నది. అయితే ఇప్పుడు ఇంత పెద్ద సమస్యలో ఉన్నప్పుడు ఒక విషయం అందరూ జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు అందరూ కూడా గొప్పవాళ్ళేమి పేదవాళ్ళేమి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ సమానంగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఏంటి, అందరూ కూడా నేను బ్రతికుంటే చాలు అన్నట్టే ఆలోచిస్తున్నారు తప్ప నేను ఇప్పుడు సంపాదించుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలన్న ఆలోచన ఎవరికి లేకుండా పోయింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ కాలంలో ఈ మార్చి నుంచి మనకి లాక్డౌన్ స్టార్ట్ అయింది. లేదా ఈ పరిస్థితి స్టార్ట్ అయినప్పుడు 6 నుంచి ఈ రోజు వరకు ఎవరైనా బంగారం షాప్కి వెళ్ళి ఉంటారండి? వెళ్ళరు.
అంతేకాదు బంగారం షాపే కాదు, బట్టల షాపు కూడా ఎవరు వెళ్ళినట్టు నేనైతే చూడలేదు. అంటే ఆలోచించండి, ఇలాంటి పరిస్థితిలో, ఇంత దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉన్న పరిస్థితిలో ఎలా ఉంటుందంటే, ఇది అలాంటి పరిస్థితిలో ప్రాణం ఉంటే చాలు అన్న విషయాన్ని అందరూ జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంటే మిగతాది ప్రపంచంలో ప్రతి ఒక్క ఆస్తి విలువ ఏదైనా కూడా ఇది మనకి కాదు, ఇది ఇది ప్రాణంకి సమానం కాదు అని చాలామంది చెప్పుకుంటున్నారు. అంతేకాదు, ఇప్పుడు హాస్పిటల్స్లో మీరు చూడండి, ఒక్కరోజు ఆక్సిజన్ పెట్టినందుకు దాదాపు 30,000 నుంచి 40,000 వరకు కూడా ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అయితే చిన్నప్పటి నుంచి దేవుడు మనకి ఆక్సిజన్ ఫ్రీగా ఇచ్చాడు. ఆ ఆక్సిజన్ని మనం పీల్చుకుంటానన్నాం, చిన్నప్పటి నుంచి ఇప్పటికి ఎన్నో గంటలు పీల్చుకుంటాం, ఎన్నో రోజులు పీల్చుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడన్నా ఛార్జ్ చేశాడా? సో అలా ఛార్జ్ చేస్తే మనం ఎంత కట్టవలసి ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అయితే దేవుడు ఇలాంటి పరిస్థితులు క్రియేట్ చేయడం ద్వారా, ఇలాంటి పరిస్థితిని కలిగి చేయడం ద్వారా వారికి ఏం తెలియజేశాడంటే, ప్రాణం కంటే ఏది ఇంపార్టెంట్ కాదు అని తెలియజేస్తాడు. ఇప్పుడు మనకి కూడా అదే పరిస్థితిని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రాణం కంటే ఏది ఇంపార్టెంట్ కాదని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అయితే ఆ సమయంలో అప్పటికి దేవుని బిడ్డ ఏం చేస్తున్నాడండి, వీళ్ళందరూ ఇలా కంగారు పడి ఓడలో ఉండి సరుకులు పడవేస్తూ కంగారుగా ఉన్న సమయంలో దేవుని బిడ్డ ఏం చేస్తున్నాడంటే నిద్రపోతున్నాడు. అంటే ఇలాంటి మహమ్మారి వచ్చిన సమయంలో, ఇలాంటి ఆపద వచ్చిన సమయంలో దేవుని బిడ్డ ఏం చేస్తున్నాడండి, యోనా గారు నిద్రపోతా ఉన్నాడు. ఎక్కడ నిద్రపోతున్నాడంటే ఆ వాక్యంలోకి వెళ్ళి చూద్దాము. అప్పటికి 5వ వచనం చివరిలో, అప్పటికి యోనా ఓడ దిగువ భాగంకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. ఆ సమయంలో ఇంత ఉపద్రవం వచ్చిన సమయంలో యోనా ఏం చేస్తున్నాడంటే, ఓడ దిగువ భాగంకు పోయి పండుకొని ఉన్నాడంట. పండుకొని నిద్రపోయి ఉండెను. మంచి నిద్రలో ఉన్నాడు. అంటే మంచి రెస్ట్ తీసుకుంటున్నాడు, రిలాక్స్ అవుతా ఉన్నాడు. అయితే ఇదంతా నాకు సంబంధం లేదు, ఈ పరిస్థితితో నాకు సంబంధం లేదంటే అలాంటి, అంటే దేవుని బిడ్డ ఎండు కూడా ఇది ఎంత హంగామా అవుతుంది, ఇంత పరిస్థితి ఇలా ఉన్నా కూడా నాకు అంత ఎక్కువ సంబంధం లేదన్నట్టు నిద్రపోతా ఉన్నాడు. అంటే అంత మత్తు కలిగి ఉన్నాడు. ఒక దేవుడు అన్నాడు, క్రైస్తుడంట నిద్రించుచున్న సింహం వంటివాడు అని చెప్పాడు. అంటే ఏంటి, నిజం అవ్వడానికి సింహాలే, కానీ ఏమంటే మెయిన్ వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక మర్చిపోవడం, లేదా దేవుని యొక్క ఆలోచనను మర్చిపోవడం, లేదా దేవుని కోసం నిలబడి పనిచేయడం, లేకపోతే దేవుని కోసం నేను అనేకులను రక్షించాలి అన్న విషయం మర్చిపోయి ఎంత బయట అలాంటి పరిస్థితి వచ్చినా కూడా రెస్ట్ తీసుకోవడానికి లేదా రిలాక్స్ అవ్వడానికి ఇష్టపడుతున్న జనము ఈరోజు మనం మన క్రైస్తవుల్లో చూస్తూ ఉన్నాం. అయితే అప్పటికి ఆ తర్వాత ఇంకొక మాట కొంతమంది అనుకుంటారు ఏంటంటే, దేవుని బిడ్డలు ఇక్కడ ఉన్న మన పరిస్థితుల్లో ఏమనుకుంటారంటే, నేను ఒక్కడిని ప్రార్థన చేస్తే అయిపోతుందా, నేను ఒక్కడిని ప్రార్థన చేస్తే ఈ మహమ్మారి పోతుందా అనేసి అనుకుంటారు. అందరూ ప్రార్థన చేస్తేనే అవుతుంది, నేను ఒక్కడిని చేస్తే అవుతుంది అంటావా అన్నట్టు మాట్లాడతారు. అయితే ఇక్కడ ఒక చిన్న ఉపమానం చెప్తాను. రాజుగారి పాలు అని ఒక చిన్న కథ నేను చిన్నప్పుడు విన్నాను. ఏంటంటే రాజుగారి పాలు అంటే ఆ కథలో ఏముంటుందంటే, రాజుగారు ఆ దేశంలో ఎంతమంది మంచివాళ్ళు, అంటే ఎంతమంది హానెస్ట్గా ఉంటారు అనే విషయాన్ని చూడాలని ఆశపడ్డాడు. అయితే ఆశపడి ఒక చిన్న పని చేశాడు. ఏంటంటే, రేపు సాయంత్రము అందరూ కూడా పాలు తీసుకొని రండి, నేను ఒక పెద్ద కుండ పెడతాను, ఆ కుండలో అందరూ పాలు వేయాలి అని చెప్పాడు అనమాట. అయితే రేపు సాయంత్రం రానే వచ్చింది. అందరూ ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ యొక్క కుండలోంచి, వాళ్ళ యొక్క గిన్నెల్లోంచి ఆ కుండలోకి పోస్తూ ఉన్నారు. పెద్ద కుండ అది. అయితే వాళ్ళ యొక్క గిన్నెల్లోంచి అందులోకి అంత పోస్తూ ఉన్నారు. పోస్తా ఉన్నారు. చివరికి అయితే ఈ పోసేటప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, అందరూ పాలు తెచ్చినప్పుడు నేను కూడా పాలు ఎందుకు తేవాలి, నేను నీళ్ళు పట్టుకెళ్తే సరిపోతుంది కదా అనుకుని అందులో అలాంటి మైండ్ వచ్చి నీళ్ళు తేయడం మొదలుపెట్టారు. అయితే అందరూ వచ్చి పోయడం మొదలుపెట్టారు. మొత్తం కుండ నిండిపోవడం జరిగింది. రాజుగారు వచ్చి కుండ లోపలికి చూశారు. కుండ లోపలికి చూస్తే ఏముందండి, అక్కడ ఏముంది, మొత్తానికి కొండంతా నీళ్ళే ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే,
అందరూ పాలేస్తారు కాబట్టి నేను నీళ్ళేస్తే పోలేదా అన్నట్టు అనుకుంటారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎవరో ప్రార్థన చేస్తే చాలులే, నేను కూడా చేయాలా, నేను కూడా అంత సిన్సియర్గా ప్రార్థన చేయాలా ఈ పరిస్థితి గురించి అని ప్రతి ఒక్కరు అనుకోవచ్చు కదా. అనుకుని అందరూ ఏం చేస్తున్నారంటే రాజుగారి పాలు నీళ్ళు అయిపోయినట్టుగా, నీళ్ళ కుండ నీళ్ళుగా మారిపోయినట్టుగా, నింపినట్టుగా, నీళ్లు నింపినట్టుగా పరిస్థితి ఎలాగైపోయిందంటే వాళ్ళందరూ ప్రార్థన చేస్తారులే, నేను చేయాలా ఏంటి అన్న పరిస్థితికి వెళ్ళిపోయారు. అయితే దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడంటే నీవు కూడా ప్రార్థన చేయాలని చెప్తున్నాడు. ఎలాగ ప్రార్థన చేయాలని చెప్తున్నాడంటే దేవుని యొక్క కోపము ఎంతవరకు వచ్చిందంటే అక్కడ 6వ వచనంలో చూద్దాము. అక్కడ వాడ నాయకుడు వచ్చి అతని యొద్దకు వచ్చి 6వ వచనంలో వాడ నాయకుడు అతనికి వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి దేవుని ప్రార్థించము, మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించినేమో అనేను. అక్కడ ఏంటంటే ఒక తిట్టిపించుకున్నాడు. ఎంతో ప్రవక్త, దేవుని యొక్క కార్యాలు నెరవేర్చే వ్యక్తి ఆయన యోన ఆ ఓడ నాయకుడితో తిట్టించుకోవాల్సి వచ్చింది. అంటే ఆ పరిస్థితి తెచ్చుకోవాల్సింది, అంటే పక్క వాళ్ళది వచ్చి నువ్వు ప్రార్థన చేయి అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేయకుండా ఉంటే ఎవరు పక్క వాళ్ళు వచ్చి మనకి చెప్పడం జరుగుతుంది. అయితే ఇలాగ ప్రార్థన చేయమని చెప్పినప్పుడు అప్పుడు కూడా ఆయన ప్రార్థన చేసినట్టు లేదు. అంటే యోనా గారు వెంటనే ప్రార్థన చేసినట్టు లేదు. అయితే ప్రార్థన చేసిన చెప్తాడు, దేవుడు కనికరిస్తాడేమని చెప్తాడు, ఆయన వింటాడు, ఇదంతా వింటాడు. అయితే ఈ విషయంలో నేను ఒక రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన యొక్క సంఘము యొక్క వాట్సాప్ గ్రూప్లో ఒక పోస్ట్ నేను చూడడం జరిగింది. ఆ పోస్ట్లో ఏముందంటే ఎర్ర సముద్రము మోషేను ఆపలేకపోయింది, ఇరుకు కూడా యెహోషువను ఆపలేకపోయింది, గొలియాతు దావీదును ఆపలేకపోయాడు, మరణము యేసుక్రీస్తును ఆపలేకపోయింది, దేవుని ప్రణాళిక నెరవేర్చకుండా నిన్ను కూడా ఈ లోకంలో ఏది ఆపలేదని ఒక మంచి పోస్ట్ చూశాను. లాస్ట్లో ఏంటనుందంటే దేవుని ప్రణాళిక నెరవేర్చకుండా నిన్ను కూడా ఈ లోకంలో ఏది ఆపలేదు అని రాసి ఉన్నది. అంటే అది చదవగానే నాకు అనిపించింది, ఎందుకు లేదు, దేవుని ప్రణాళిక నెరవేర్చకుండా ఉండడానికి అయితే దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చకుండా నిన్ను కూడా ఈ లోకంలో ఏది ఆపలేదన్న విషయం చూసినప్పుడు ఏమనిపించిందంటే, ఎందుకు ఆపలేదు? ఇలాంటి పరిస్థితి, స్వార్థము, నిద్ర, సోమరితనం ఇవన్నీ ఆపగలుగుతాయి మనల్ని కదా. ఇవన్నీ వీళ్ళు మోషే గురించి చూసినప్పుడు, యెహోషువని గురించి చూసినప్పుడు, దావీదు గురించి చూసినప్పుడు వీళ్ళందరూ ఏం చేశారండి? దేవుని సన్నిధి నుంచి పారిపోలేదు, దేవుని సన్నిధిలో నిలబడ్డారు, లేదా దేవుని కోసం నిలబడి ఈ కార్యక్రమాలన్నీ చేశారు, ఈ గొప్ప పనులన్నీ దేవుని కోసం చేశారు. అయితే ఇక్కడ యోనా ఏం చేస్తున్నాడండి? ఈ ప్రణాళిక నుంచి బయటికి వెళ్ళిపోతా ఉన్నాడు. అయితే ఈ ప్రణాళిక అన్నప్పుడు మనకి ఒక విషయం, మన పరిస్థితిని గురించి ఆలోచించినప్పుడు ఒకటి జ్ఞాపకం చేసుకోండి, మనకి కూడా దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చి ఉన్నాడు. ప్రతి బిడ్డకి కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే ఆ ప్రణాళిక ఏదో కూడా మనకి తెలియదు. చాలామంది అనుకుంటారు, ఇగో నా ప్రణాళిక అంటే ఏంటంటే వాళ్ళ యొక్క ప్రణాళిక వేసుకుంటారు. ఇగో నేను ఈ సంవత్సరం నేను ఇగో నా ఫ్యూచర్ ఇలా చేసుకోవాలి, నా ఫ్యూచర్ ఇలా ఉండాలి అని ప్రణాళికలు వేసుకుంటారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటి నా పట్ల, నా జీవితం పట్ల అన్నది విషయం ఎవరు జ్ఞాపకం చేసుకోరు, దేవుని కూడా అడగరు. అయితే అదేవిధంగా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుని యొక్క ప్రణాళికకి మన ప్రణాళికకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో నేను మీకు చెప్తాను. మోషే తన జీవితంలో ఏమనుకున్నాడంటే, తన అంతఃపురంలో ఉన్నప్పుడు ఇశ్రాయేల్ సమస్యను చూసినప్పుడు, ఫరో రాజు ఇంట ఆయన ఉన్నప్పుడు ఇశ్రాయేల్ సమస్యను చూసినప్పుడు ఒక మాట అనుకున్నాడు, నా శక్తితోని, నా బలంతోని, లేదా నాకున్న ఈ పవర్తోని నేను ఇశ్రాయేల్ని రక్షించగలను అని అనుకుని అక్కడ తన ప్రయత్నం చేసినప్పుడు ఏమైంది, ఒక ఐగుప్తిని చంపినప్పుడు తను పారిపోవాల్సి వచ్చింది. అయితే తన బలం ఉపయోగించి ఇశ్రాయేల్ని రక్షించాలని మోషే అనుకున్నాడు. తన ప్రణాళిక ఏంటి? తన బలము చొప్పున ఇశ్రాయేల్ని రక్షించాలని అనుకున్నాడు. కానీ దేవుని ప్రణాళిక అది కాదు. 40 సంవత్సరాల తర్వాత అదంతా కూడా మర్చిపోయి, నా ప్రణాళిక కాదు, నా శక్తి కాదు, నా బలం కాదు అని ఎప్పుడైతే మోషే తన జీవితంలో అనుకున్నాడో, ఎప్పుడైతే మోషే ఆ పరిస్థితికి వచ్చి నా ప్రణాళిక కాదు, నీ ప్రణాళిక ప్రభా అనే పరిస్థితికి వస్తాడో, అప్పుడు దేవుడు మోషేని వాడుకోవడానికి సిద్ధపడతాడు. మోషేని అక్కడికి ఫరో రాజు దగ్గరికి పంపించి ఇశ్రాయేలీయులందరినీ విడిపించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అనేకమైన అద్భుతాల కార్యాలు చేశాడు. ఒక
ఒకవేళ మోషే తన ప్రణాళిక చొప్పున, తన జ్ఞానం చొప్పున, తన బలం చొప్పున చేయాలనుకుంటే రక్షించగలిగినండి? అసలు రక్షించలేకపోయాడు కదా, ఉన్న ప్రణాళిక అంతా పాడు చేసుకున్నాడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడైతే తను ఫాలో అయ్యాడో గొప్ప కార్యాలు దేవుని కోసం చేశాడు. అలాగే దావీదు చేశాడు, అలాగే యెహోషువ కూడా చేశాడు. వాళ్ళ జీవితాలు మీరు చదివినట్లయితే వారు ప్రతి దినము కూడా దేవుని యొక్క ప్రణాళికని అడిగి, దేవుని యొక్క చిత్తం తెలుసుకుని, దేవుని యొక్క పద్ధతి ప్రకారం వాళ్ళ జీవితాల్లో వెళ్ళినప్పుడు ఆ గొప్ప కార్యాలు వాళ్ళు చూశారు. అయితే మన జీవితంలో కూడా మన పట్ల దేవుని ప్రణాళిక ఏంటి అన్నది మనం కనుక్కుందాం. మన జీవితం పట్ల దేవుని ప్రణాళిక ఏంటి అన్నది చాలామందికి తెలియదని నేను ముందే చెప్పాను, ఇందాక కూడా నేను చెప్పాను. ఏంటంటే అసలు ఏమని కోరుకుంటున్నాడు దేవుడు, నన్ను ఏం చేయమంటున్నాడు దేవుడు, నేను ఏం చేయాలి దేవుని పట్ల, లేకపోతే నా జీవితం పట్ల దేవుని ప్రణాళిక ఏంటి, నా ఫ్యూచర్ పట్ల దేవుని ప్రణాళిక ఏంటి, ఇవన్నీ ఎవరు అడగరు దేవుణ్ణి. ఈ సమయంలో ఈ పరిస్థితిలో దేవుడు మనల్ని అందరినీ ఎలాంటి పరిస్థితి అప్పచెప్పాడంటే, అందరం కూడా ఇంట్లో కూర్చుని ఈ పరిస్థితిలో దేవుని సన్నిధిలో ఈ విషయాలన్నీ కనుక్కోవడానికి, ఈ విషయాలు ప్రార్థించడానికి మనకి దేవుడు ఇట్లాంటి సమయం మనకి ఇచ్చాడు. ఇక్కడ మళ్ళీ మన వాక్యంలోకి వెళ్దాం, మన 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 పాయింట్లోకి వెళ్దాం. అక్కడ యోనా విషయంలో మళ్ళీ వస్తే ఇక్కడ మనం చూడొచ్చు. అయితే యోనా ఏమంటాడంటే, ఇలాంటి పరిస్థితిలో అక్కడ వాళ్ళు ప్రార్థన చేయడం తర్వాత వాళ్ళందరూ చీట్లు వేసినప్పుడు యోనా విషయంలో ఆ చీటి వచ్చినప్పుడు అప్పుడు చెప్తాడనమాట. యోనా వాళ్ళకి ఏమని చెప్తాడంటే 9వ వచనంలో, 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమనిందంటే, అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికి నీ సృష్టికర్త అయిన ఆకాశమందుండి దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడినన్నాను అని చెప్పి, తాను యెహోవా సన్నిధిలో నుంచి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియచేసి ఉండను గనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. అంటే చూడండి, వాళ్ళ ముందు ఆ విషయాన్ని ఒప్పుకున్నాడు. అయితే వాళ్ళకి ఆ విషయం తెలిసినప్పుడు దేవుడు ఎంత శక్తిమంతుడో, ఈయన సేవించి దేవుడు ఎంత శక్తిమంతుడో అన్న విషయం అక్కడ తెలిసింది. అంటే చూడండి, ఎప్పుడైతే ఈ యోనా తన పరిస్థితిని అంతా క్లియర్గా వాళ్ళకి చెప్పాడో అప్పుడు ఆ దేవుని యొక్క శక్తి వాళ్ళకి తెలిసింది. అయితే నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసినది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడని 12వ వచనంలో చెప్తున్నాడు. అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నెమ్మలించినని అతడు వారితో చెప్పిననుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రపంచంలో కూడా ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఎవరి వల్ల వచ్చింది ఈ పరిస్థితి అంటే, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినదని నాకు తెలిసి ఉన్నది అని ఒక దేవుని బట్టి చెప్తున్నాడు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, నేను ఆయన సన్నిధి నుంచి పారిపోతున్నాను కాబట్టి మీకు ఈ పరిస్థితి సంభవించినది అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఈ పరిస్థితికి కారణం ఎవరు అని అంటే నువ్వు నేనే. ఈ పరిస్థితికి కారణం ఎవరు అంటే ఒక దేవుని బిడ్డ దేవుని సన్నిధి నుంచి తప్పిపోయి, లేదా దేవుని యొక్క ప్రణాళిక నుంచి తప్పిపోయి, దేవుని చిత్తం నుంచి తప్పిపోయి తన ఇష్టం వచ్చినట్టు చేస్తున్న పరిస్థితిని బట్టి ఇదంతా కలిగినట్టు మనం చూస్తున్నాం. అయితే ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబలి చేసినట్టు. అయితే యోనాని ఎత్తి సముద్రంలో పడవేసినప్పుడు వెంటనే ఏం జరిగిందండి, సముద్రం పొంగకుండా ఆగెను అని ఉంది. అంటే అర్థం ఏంటండి, ఎప్పుడైతే దేవుని యొక్క దేవుని ఎప్పుడైతే ఈ పరిస్థితి నుంచి యోనాని అక్కడి నుంచి పడేయగానే సముద్రం పొంగడం ఆగిపోయిందని చూడగానే వాళ్ళు భయపడి దేవుని స్తుతించారు. అంటే దేవునికి బలి అర్పించారు. ఈయనే దేవుడని తెలుసుకున్నారు. అయితే అక్కడ ఒక 17వ అధ్యాయంలో గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించుండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను అని వాక్యంలో ఉంది. అయితే ఈ సమయంలో ఇప్పుడు ఏంటి పరిస్థితి, యోనా మత్స్యం కడుపులోకి వెళ్ళి అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే 2వ అధ్యాయము 4వ వచనంలో, నీ సన్నిధి నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచేదని అనుకుంటుని అని ప్రార్థన చేస్తున్నాడు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహంలను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగంలో నీ కర్రలు నన్ను కప్పి ఉన్నవి అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఇప్పుడు
కరెక్ట్గా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ఇంతకుముందు ప్రార్థన చేయడానికి అసలు వాళ్ళు ప్రార్థన చేయమన్నా కూడా చేయలేదు. వాళ్ళు చీట్లు వేసే వరకు కూడా ఈయన ప్రార్థన చేయలేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ చేప కడుపులోకి వెళ్ళడం జరిగిందో, ఆ పరిస్థితి మరింత దారుణంగా తయారైందో, ఇంకా అప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మన విషయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మనకి మార్చిలో ఉన్న పరిస్థితి లేదా ఈ జూలైలో ఉన్న పరిస్థితి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రోజు రోజుకి ఈ పరిస్థితి దారుణంగా తయారైపోతుంది మనకున్న పరిస్థితి. అంటే ఇప్పుడు ఏం చేయాలండి, మనం మరింత జాగ్రత్తగా ప్రార్థన చేయాలని దేవుని వాక్యం మనకు చెప్తా ఉన్నది. అప్పుడు మనం ప్రార్థన చేసి ఉండొచ్చు, లేకపోతే చేయకపో ఉండొచ్చు. కానీ ఈ రోజు నుంచి మాత్రము ఆ విషయంలో మనం ఖచ్చితమైన నిర్ణయం తీసుకుందాం. ఎంతో 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 అక్కడ ఉన్న పరిస్థితి అంతా చాలా దారుణంగా మారిపోయింది. ఇంకా యోనాకి ఇటువంటి ఫ్రీడమ్ లేని పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు మన రాబోయే దినాల్లో కూడా ఇంకా ఇంకా దారుణంగా అయిపోతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయవలసిన పని ఏంటండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఎలాంటి ప్రార్థన చేయాలి, చాలా ఏమంటారు, యోనా ప్రార్థన ఎలాగ ఉంటుందంటే అంత ఒప్పుకోలు ప్రార్థనలాగా ఉంటుంది. అక్కడ 9వ వచనంలో చూస్తే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, నేను మొక్కుకున్న మొక్కుబడులను చెల్లింపక మాన్ను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను అని ఉంది. ఇప్పుడు చూడండి, ఇలాంటి పరిస్థితిలో మనం ఏమనుకుంటాము, ఎటు వెళ్ళినా కూడా మనం తప్పించుకోలేని పరిస్థితి వచ్చేసింది. ఎటు వెళ్ళినా కూడా భయంకరమైన పరిస్థితి, ఎటు వెళ్ళినా కూడా భయం కలిగించే పరిస్థితి మనకు కలుగుతూ ఉన్నది. అయితే ఈ సమయంలో మనం ఏమంటున్నామంటే, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని మనం చెప్తున్నాం. దేవుడు కాపాడకపోతే మనల్ని ఎవరు కాపాడలేరని చెప్పి ఆ పరిస్థితికి మనం వస్తున్నాం. అదే మాట మనం అనేకులకు తెలియచేయవలసిన వాళ్ళమే ఉన్నాం. కానీ ఎలా తెలియచేయాలండి, మన ప్రార్థన ద్వారా, మన యొక్క పని ద్వారా, మన యొక్క జీవితం ద్వారా ఆ విషయాలు తెలియచేయాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడో, అక్కడ 10వ వచనంలో, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేశాను అని ఉంది. ఎప్పుడైతే ఇంత బాగా ప్రార్థన చేశాడో యోనా, తన యొక్క పరిస్థితి నుంచి తనకి విడుదల కలిగింది. అలాంటి కదలలేని పరిస్థితి నుంచి ఆ విడుదల అక్కడ రావడం మనం చూస్తున్నాం. అయితే ఈ విడుదల రెండు రకాలు ఇక్కడ రెండు రకాలు చెప్తున్నాను ఇక్కడ. ఒకటి, యోనా ఆ 3 దినములు చేప కడుపులో ఉండి ప్రార్థన చేశాడు. ఏమి తినలేదు, అంటే ఉపవాస ప్రార్థన చేశాడు. గొప్ప బలమైన ప్రార్థన చేసుకున్నాడు అక్కడ. ఎందుకంటే ఇంకా అక్కడ అసలు ఏం కనపడడం లేదు, ఏం చూడడానికి కూడా లేదు. అంత చీకటిగా ఉన్న ఆ ప్రదేశంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 3 దినములు ప్రార్థన చేశాడు. కటిక ఉపవాసంతో, మంచినీళ్ళు కూడా తాగడానికి లేదు కదా అక్కడ, అలాంటి పరిస్థితి. నీళ్లు కూడా తాగకుండా ప్రార్థన చేశాడు. అంతేకాదు, ఇక్కడ మనం 3వ అధ్యాయంలో యోనా అక్కడ నినివే పట్టణానికి వెళ్ళి వాళ్ళకి బోధించినప్పుడు, నినివే పట్టణస్తులు కూడా వాళ్ళు 3 దినాలు ఉపవాసం ఉన్నారు. వాళ్ళు కట్టిక ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు అని మనకు వాక్యంలో చెప్తున్నారు. అయితే అక్కడ ఆ పట్టణంలో అతను 1 దినం ప్రయాణం అంతా సంచరించు 40 దినములకు నినివే పట్టణం నాశనం ప్రకటన చేయగా, నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం నుంచి ఉపవాస దినం చాటించి గనులేమి అల్పులేమి అందరిని గోనపట్టు కట్టుకుని. అయితే రాజు ఒక శాసనం పుట్టించాడు. ఏమని శాసనం పుట్టించాడంటే, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపడే మనం లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారం మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొని వలెను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొని వలెను అని దూతలు నినివే పట్టణంలో చాటింపు చేసిరి. అంటే చూడండి, ఇక్కడ మనఃపూర్వకంగా అనే ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనఃపూర్వకంగా అంటే ఎంతో శ్రద్ధతోటి ఆ ఉపవాస దినం వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఎప్పుడైతే ఆ నినివే పట్టణస్తులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో, ఆ యొక్క దేవుని ఉగ్రత వాళ్ళకి రాకుండా తీసివేయబడింది. కాబట్టి మన జీవితంలో కూడా ఈ పరిస్థితి దేవునికి ఎంతో బాధ కలిగించిన పరిస్థితి. అనేక మంది దేవుని బిడ్డలు లేదా ప్రపంచము కూడా దేవుని వైపు చూడడం మానేసింది. ప్రపంచం అంతా కూడా ఎవరి బిజీలో వాళ్ళు ఉండడం, ఎవరి స్వార్థంలో వాళ్ళు ఉండడం, స్వార్థం పెరిగిపోయింది, ఆశలు పెరిగిపోయినాయి, దురాశలు పెరిగిపోయినాయి. ఇలాంటి పరిస్థితిలో దేవుని యొక్క ఉగ్రతను ఇప్పుడు ప్రపంచం చూస్తూ ఉన్నది. అయితే ఈ ఉగ్రతను తప్పించుకోవాలి, ఈ ఉగ్రతను ఆపివేయాలి అంటే ఎవరు దానికి కారణం అంటే నీవు నేనే. ఈ ఉగ్రతను ఆపగలిగిన పరిస్థితి ఈ ఉగ్రతను ఆపగలిగిన వారు ఎవరు అంటే
దేవుని బిడ్డలు మాత్రమే. ఒకటి వారు ప్రకటించాడు, యోనా ప్రకటించాడు, 3 దినములు ప్రార్థన చేశాడు, ప్రకటించాడు. అయితే అది పాటించడం వల్ల నినివే ప్రజలకు ఆ కీడు తొలగిపోయింది. ఇక్కడ యోనాకి ఆ చేప కడుపులో ఉన్న కష్టము, కదలలేని కష్టము, 3 దినములు ప్రార్థన చేశాడు. అది కూడా ఖచ్చితమైన ప్రార్థన, మనఃపూర్వకమైన ప్రార్థన చేసి తప్పించుకున్నాడు. అలాగే ఈ నినివే ప్రజలు కూడా మనఃపూర్వకంగా ప్రార్థన చేసి దాని నుంచి బయటపడ్డారు. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోనా దేవుని బిడ్డ అని మీకు మనం మాట్లాడుకున్నాం కదా. అయితే యోనా అసలు దేవుని బిడ్డల పట్ల ఎలా ఆలోచిస్తున్నాడు అన్నది మనం ఒక జ్ఞాపకం చేసుకుందాం. యోనాని చేప కడుపులోంచి యోనాని సముద్రంలో పడేసినప్పుడు ఒక ముఖ్యమైన విషయం జరిగింది. ఏంటంటే చేపకి ఆజ్ఞాపించాడు యోనాని తీసుకోమని. అయితే చేపకు అప్పచెప్పలేదు అనుకోండి, యోనా సముద్రంలో పడిపోతే ఏమోనండి, మరణమవును. కానీ అక్కడ ఏం చేస్తున్నాడు, దేవుడు యోనాని కాపాడాడు. అంటే దేవుడికి ఒకవేళ కోపం వచ్చినా కూడా దేవుని ప్రజల పట్ల ఆయన కాపుదల, కరుణ, కనికరం ఎప్పుడు ఉంటుంది. అయితే ఆయన ఓన్లీ మనల్ని సరైన మార్గంలో రావాలని శిక్షిస్తాడు తప్ప మనల్ని నాశనం అయిపోవాలని దేవుడు కోరుకోడు కదండి. అందుకే కదా నాశనానికి యోనాని అప్పచెప్పలేదు, చేపకి ఆ పని అప్పచెప్పి ఆయన్ని కాపాడమని చెప్పాడు. అలాగే మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనకి ఒక జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు, ఇంకా మనల్ని ఆయన వైపు తిరుగుతామని అంటే మన పరిస్థితి, మన ఆలోచనలు మాని, మన ప్రణాళికలు మాని దేవుని ప్రణాళిక వైపు మనం చూస్తామని, దేవుని ప్రణాళికను కనుక్కుని ఆయన వైపు ఆయన యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి మనం సిద్ధపడతామని ఆయన ఆశపడుతున్నాడు. అంతేకాదు అలా వాడుకోవడానికి కూడా దేవుడు సిద్ధపడుతున్నాడు. చివరిగా ఒక వచనం నేను ముగిస్తా ఉన్నాను. 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనంలో ఏమనుందంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గంలో విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని దేవుడు వాక్యం చెప్తున్నాడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, నా పేరు పెట్టబడిన నా జనులు ఎప్పుడైతే ప్రార్థన చేసి తమ్మును తాము తగ్గించుకుని ఆయన్ని వెదికి, ఇప్పుడు యోనా ఏ విధంగా అయితే చేప గడుపులో ఆయన్ని వెదికాడో, నినివే ప్రజలు ఆ ఉపవాస దినాల్లో వాళ్ళు దేవుని వెదికారు. అలాగే మనం కూడా అదే పరిస్థితుల్లో అంతే చక్కగా దేవుని మనం వెతికిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. అందుకని మనం ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనం ఎలాంటి ప్రార్థన మనం చేస్తున్నాం? మనం దేవునికి నచ్చిన ప్రార్థన చేస్తున్నామా? దేవుని ప్రణాళికను కనుక్కునేలాంటి ప్రార్థన చేస్తున్నామా? లేదా దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి కావలసిన సామర్థ్యం అని ప్రార్థన చేస్తున్నామా? దేవుని ప్రణాళికను మన పట్ల ఎలా ఉన్నది, ఏమి చేయాలి అన్న విషయంలో మనం ప్రార్థన చేస్తున్నామా అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైతే అలా మనం ప్రార్థన చేసామో దేవుడు మనందరినీ కూడా రక్షించి మన దేశాన్ని కూడా ఆయన హీల్ చేయగలిగిన సమర్థుడు. అంతేకాదు ఈ ప్రపంచాన్ని నుంచి మనల్ని ఈ యొక్క మహమ్మారి నుంచి ప్రపంచాన్ని తీసివేయగలిగే సమర్థుడు కూడా ఆయన ఉన్నాడు. అందుకే కదా ఆయన యెహోవా తప్ప, వాక్యంలో ఏమనుందంటే ఆయన యెహోవా తప్ప యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాడని రాసినది కదా. కాబట్టి మనం కూడా అలా ప్రార్థించేద్దాము. ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని మన విశ్వాసులు ప్రార్థన ద్వారా ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించగలమన్న ఒక్క గొప్ప విశ్వాసంతో, గొప్ప పశ్చాత్తాపము మరియు గొప్ప మేల్కొల్పుతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు తప్పకుండా మన దేశాన్ని స్వస్థపరుస్తాడు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.